హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోప్రసు. ఎప్పటి నుంచో ఈ వీడియో చేయాలని అయితే అనుకుంటున్నాను, కానీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు చేస్తాను. లెట్స్ స్టార్ట్ మై వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే జాంబియా కరెన్సీ, అంటే జాంబియాలో కాయిన్స్ అండ్ నోట్స్ ఎలా ఉంటాయి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు తెలుస్తుంది. ఓకేనా? అసలు జాంబియా ఎక్కడుంది ఏంటి అనేది అయితే కొంతమందికి అయితే తెలియదు. సో ఈ వీడియోలో అయితే మొత్తం చెప్పేస్తాను. జాంబియా కంట్రీ అనేది ఆఫ్రికాలో అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇండియా ఆసియా నేషన్, అంటే ఆసియా ఖండంలో ఇండియా ఎలా ఉందో ఇక్కడ ఆఫ్రికా ఖండంలో జాంబియా అనేది కూడా ఒకటి అన్నమాట. అలాగే చాలా కంట్రీస్ అయితే ఉంటాయి. ఇదైతే మేము ఉండేది జాంబియా కంట్రీ. సో జాంబియాలో కరెన్సీ, నోట్స్, కాయిన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎంత వాల్యూ ఉంటుంది అనేది కూడా చెప్తాను. ముందుగా మేము ఇండియా నుంచి ఎంత మనీ తెచ్చాము ఏంటి అనేది అయితే ముందు మీకు చూపిస్తాను. మేము వచ్చి ఇప్పటికి 1 year పైన అవుతుంది. అంటే ఫస్ట్ టైం వచ్చి ఒక 3 years అవుతుంది. 3 years నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. అంటే 1 year అలా ఇండియాకి వెళ్ళేసి మళ్ళీ వస్తున్నాం అన్నమాట. వచ్చేటప్పుడు ఎంత మనీ తెచ్చాము ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూడండి. మేము ఇండియా నుంచి తెచ్చిన మనీ అయితే ఇందులో అయితే ఉన్నాయన్నమాట. వీటిలో ఎంత ఉన్నాయి, ఎంత తెచ్చాము, ఎంత ఖర్చు పెట్టాము అనేది మీకు చెప్తాను. నోట్స్ అయితే ఇవన్నమాట. ఇవి కౌంట్ చేద్దాం. కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12,500. ఇది 12,500, 12,007, అప్రాక్సిమేట్గా 12,800 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కాయిన్స్ కూడా ఉన్నాయి. కాయిన్స్ అంత ఎక్కువేం లేవు, లెక్క ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు జాంబియా కరెన్సీ ఒక్కొక్క నోట్ చూపిస్తాను. అది ఎలా ఉంటుంది ఏంటి, దాని మీద బొమ్మలు ఎలా ఉన్నాయి అన్నీ అయితే చెప్తాను, చూసేయండి. ముందుగా కాయిన్స్ అయితే చూపిస్తాను. కాయిన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అని అయితే చూపిస్తాను, చూడండి. ముందుగా అయితే ఇదన్నమాట. ఇది వచ్చేసి 15 మన ఇండియా కరెన్సీలో 50 పైసలు ఏమంటారు, పావలా అంటారు కదా, అలాగా ఇక్కడ 50 ఇంగ్వే అంటే పావలా లెక్క అన్నమాట. దీనికి వెనక సైడ్ చూడండి, ఒక బొమ్మ, ఒక పక్షి అయితే ఉంది, మిషన్ను, ఇంకా 2 మనుషులు అయితే ఉన్నారు. పైన వచ్చేసరికి జాంబియా అని ఉంది. కింద వచ్చేసరికి 2025 అంటే 2025లో ఇది చేశారన్నమాట. ముందు వచ్చేసరికి ఎలిఫెంట్ బొమ్మ అయితే ఉంది. 15 ఇదిగోండి, ఇక్కడ 15 అని అయితే ఉంది. ఇదన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి వన్ కోచా మీద అయితే ఇది పిచ్చుకు బొమ్మలాగా అయితే ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా 1 కోచా అని రాసింది. అంటే మన కరెన్సీలో 1 రూపీ ఎలాగో ఇక్కడ వీళ్ళకి 1 కోచా అలాగా. బొమ్మ వచ్చేసి సేమ్ అయితే ఉంది, ఇందాక ఇంగ్వే దానికి ఎంత అయితే ఉందో అలాగే ఉంది. జాంబియా 2024లో అయితే ఇది ముద్రించారు. వచ్చేసి 2 కోచా. దీని మీద చూడండి మేక బొమ్మ అయితే ఉంది. ఇదిగోండి, ఇక్కడ రాసింది కదా 2 కోచా అని. వెనక చూసేసరికి ఈ బొమ్మ మాత్రం సేమ్ ఉంది. 2025లో అయితే దీన్ని ముద్రించారు. ఈ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పి కూడా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 1 కోచా అయితే
మన ఇండియా కరెన్సీకి వచ్చేసరికి 3.5 4 అలా వాల్యూ అయితే ఉంటుంది. ఇక్కడ 1 కోచా ఎంతో మన కరెన్సీలో 4 రూపీస్ అన్నమాట. వచ్చేసరికి 5 కోచా. ఇదిగోండి ఇక్కడ సింహం బొమ్మ అయితే ఇచ్చారు దీనికి. వెనక చూస్తే మాత్రం అదే సేమ్ జాంబియా 2024లో అయితే దీన్ని ముద్రించారు. జాంబియాలో ఉండే కాయిన్స్ అయితే ఇవన్నమాట. 50 ఇంగ్వే, 1 కోచా, 2 కోచా, 5 కోచా. ఓకేనా, కాయిన్స్ అయితే ఇవన్నమాట. ఇప్పుడు నోట్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి 10 కోచా నోట్ అన్నమాట. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ జాంబియా అని ఉంది. మన ఇండియా కరెన్సీలో అయితే గాంధీ బొమ్మ అయితే ఉంటుంది, కానీ దీంట్లో ఇది గద్ద బొమ్మ అయితే ఉంటుంది, ఈగల్. దీని మీద చూడండి ఏమేమి ఉన్నాయనేది. వెనక్కి చూస్తే ఇవేవో వెరైటీగా ఉన్నాయి, వాటి పేర్లు నాకు తెలియదు. చూసారుగా, ఇదైతే 10 కోచా. నెక్స్ట్ ఇంకో నోట్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి 20 కోచా నోట్. దీని మీద కూడా సేమ్ ఈగల్ బొమ్మ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ జింకలు అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్. ఓకేనా, నెక్స్ట్ ఇంకో నోట్. ఇది వచ్చేసి 50 కోచా. దీని కూడా సేమ్ ఈగల్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే రామచిలుకలు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ 100 కోచా. ఇది కూడా సేమ్ ఈగల్ ఫ్రంట్, బ్యాక్ వచ్చేసరికి జిరాఫీ. అంటే ఒక్కో నోట్ మీద ఒక్కో బొమ్మ అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్కి వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ 200 నోట్. 200 నోట్ మీద కూడా ముందైతే ఈగల్ ఉంది, వెనక సైడ్ బ్రిడ్జ్ లాంటిది అయితే ఉందన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్తే ఇవి ఏమంటారు వీటిని, వీటి పేరు నాకు గుర్తు రావట్లేదు. ఓకే, ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్ 500 కోచా అయితే చూద్దాం. ఇది వచ్చేసి 500 కోచా. ఇంకా ఈ జాంబియా కరెన్సీలో ఇదే లాస్ట్ ఫైనల్ ఉంది. దీనికన్నా ఎక్కువ వాల్యూ ఉండే నోట్ అయితే లేదు. ముందు చూసుకుంటే ఈగల్ అండ్ వెనక సైడ్ ఒక బిల్డింగ్ టైప్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే అడవి బర్రెలు ఉన్నాయి. ఇదన్నమాట 500 కోచా అని. ఇవండి జాంబియా కరెన్సీ నోట్స్. ఇవి వచ్చేసి కాయిన్స్. ఓకేనా, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.